హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా వెనకాల ఒక బస్ కనిపిస్తున్న ప్రముఖ్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి గైస్. సో గాయ్స్, ఫైనల్లీ లోపలికైతే బోర్డ్ అయిపోయినాం. సో లోపలికి ఎంటర్ అవుతుంది. ఇది క్యాబిన్ వ్యూ, డ్రైవర్ క్యాబిన్ వ్యూ. సో ప్రముఖ్ ట్రావెల్స్ తిరుపతి సర్వీస్, అమేజింగ్ సర్వీస్, ఇది యూజ్ చేయండి. సో చాలా బాగుంటుంది రైడ్. సో గైస్, ఈ డ్రైవర్తో మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ అన్న. సో మీ పేరు? హరి అన్న. ఫస్ట్ బిట్ ఉంటారు, టాయిలెట్స్ బ్రేక్ వరకు ఉంటారు. హరి అన్న ఫస్ట్ బిట్. అండ్ మీ పేరు అన్న? అంకల్. సో ఈ అన్న టాయిలెట్స్ బ్రేక్లో చేంజ్ అవుతారు డ్రైవరు. సో ఈ బస్కి డిన్నర్ బ్రేక్ ఉన్నాను. సో ఈ బస్కి అయితే డిన్నర్ బ్రేక్ అయితే లేదు గైస్. సో సిటీ దాటేటప్పటికి 10 అయితే దాటుద్ది. అండ్ హెల్పర్ అయితే ఉన్నారు. సో మీ పేరన్నా? ఆకాష్, హెల్పర్ ప్రముఖ్ ట్రావెల్స్. అండ్ ఈయన కండక్టర్ బెంగళూరు ప్రముఖ్ ట్రావెల్స్కి. ఆయన బెంగళూరు ప్రముఖ్ ట్రావెల్స్. మీరు ఎంతవరకు ఉంటారు? మీరు 9:30 సిటీ దాకా. వినయ్ అన్న ప్రముఖ్ ట్రావెల్స్ బెంగళూరు కండక్టర్ అనమాట. సో 9:30 వరకు ఉంటారు, పికప్స్ వరకు అయితే ఉంటారు. సో వీళ్ళిద్దరు డ్రైవర్స్ అనమాట. సో ఫస్ట్ డ్రైవర్ హరి అన్న. సో టాయిలెట్స్ బ్రేక్ వరకు ఉంటారు. సో టాయిలెట్స్ బ్రేక్ తర్వాత అంకల్ ఇంకొక అన్న అయితే ఎక్కుతారు టాయిలెట్స్ బ్రేక్లో. సో మీకు ఒకసారి క్యాబిన్ వ్యూ అయితే చూపిస్తాను గైస్. సో ఇప్పుడు బస్సు స్పీడ్ వచ్చేసి 20 వెళ్తుంది. సో గైస్, సిటీ కాబట్టి బస్సు స్పీడ్ 20 అయితే వెళ్తుంది. సో మీకు ఒక్కసారి లోపల వ్యూ అయితే చూపిస్తా. సో గైస్, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ప్రముఖ్ ట్రావెల్స్ అయితే ఇలా ఉంటుంది. సో హైదరాబాద్ టు తిరుపతి అండ్ ప్యాసింజర్స్ కూడా, బెంగళూరు ప్యాసింజర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో గైస్, కండక్టర్ అయితే ఉన్నారు మళ్ళీ అన్న. హాయ్ అన్న, కండక్టర్ ఆఫ్ ప్రముఖ్ ట్రావెల్స్. సో హాయ్ అన్న. ప్యాసింజరా? తిరుపతి ప్యాసింజరా బెంగళూరా? నాయుడుపేట. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బస్సులో ట్రావెల్ చేస్తున్నందుకు? ఓకే, సూపర్. సో థ్యాంక్స్ అన్న మీ రివ్యూ ఇచ్చినందుకు. సో ఇది డబుల్ బర్త్ అండ్ ఇది డబుల్ బర్త్ అండ్ ఇది సింగిల్ బర్త్. సో మీకు ఇలా చూపిస్తా. ఇది డబుల్ బర్త్ అండ్ ఇది డబుల్ బర్త్ అండ్ ఇది సింగిల్ బర్త్ అయితే. సో ప్రముఖ్ ట్రావెల్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. సో ఇక్కడ ఒక ప్యాసింజర్ ఉన్నారు. హాయ్ అన్న. బెంగళూరా? సో ఎలా ఉంది సర్వీస్? సో ఇక్కడ ఒక ప్యాసింజర్ అయితే సర్వీస్ అయితే చెప్పారు ఎక్స్పీరియన్స్. హాయ్ అంకుల్, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సర్వీస్ గుడ్ సర్వీస్, ఆన్ టైం. ఓకే. సో ప్యాసింజర్స్తో అయితే మాట్లాడినాము. సో బెస్ట్ సర్వీస్ అనేది చెప్తున్నారు. సో ఇక్కడ ఒక ప్యాసింజర్ ఉన్నారు, ఈయనతో మాట్లాడదాము. సార్ హాయ్ అండి. సో సర్వీస్ ఎలా ఉంది? అదే మెయిన్ బస్. ఓకే. సో హాయ్ అండి. హాయ్ అండి. సర్వీస్ ఎలా ఉంది? ఓకే. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారా? సెకండ్ టైం. సో నైస్. సెకండ్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు. సర్వీస్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ప్యాసింజర్స్ అయితే సో వీళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. సో సర్వీస్ ఎలా ఉంది? సెకండ్ టైమా? చేంజ్ అవుతుంది. సో సర్వీస్ ఎలా ఉంది? సో నైస్. హాయ్ అండి. హలో. నచ్చిందండి సర్వీస్? బాగుంది. గుడ్, థ్యాంక్ యూ. ప్యాసింజర్స్ అయితే మాట్లాడినాము, సర్వీస్ అయితే బాగుందనే చెప్తున్నారు. సో మీకు ఒకసారి బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూపిస్తాను గైస్. ప్రముఖ్ ట్రావెల్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి అండ్ బెంగళూరు ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళు మియాపూర్లో అయితే బస్ మారాలి. సో ఇది డబుల్ బర్త్ అండ్ ఇది డబుల్ బర్త్ అండ్ ఇది సింగిల్ బర్త్ అండ్ ఇది సింగిల్ బర్త్. సో ఇక్కడ 2 ఏసీ వెంట్స్ ఉన్నాయి అండ్ రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఇక్కడ 4 ఏసీ వెంట్స్ అండ్ 4 రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ సో సిటీ దాటేటప్పటికి 10 దాటుద్ది. సో వీళ్ళందరూ బెంగళూరు ప్యాసింజర్స్. సో 80% వీళ్ళైతే మియాపూర్లో అయితే బస్ మారాలి. సో గైస్, ఈ వ్లాగ్ని అయితే కరెక్ట్ ఎండ్ చేస్తున్నా. సో గైస్, ఇక్కడ ప్యాసింజర్కి అయితే ప్రాబ్లం చెప్పారు అండ్ ఈయన పికప్ పాయింట్ మూసాపేట అని చెప్పారు కానీ సో దే ఆర్ ఆస్కింగ్ టు కమ్ టు మియాపూర్ అనమాట. సో ఈయన ఈ అంకుల్ అయితే చెప్పారు, ఈ ప్యాసింజర్ అయితే చెప్పారు. సో హీ ఈస్ ఫీలింగ్ ఇన్కన్వీనియంట్. అతను పికప్ పాయింట్ పాప మూసాపేట ఇచ్చారంట. సో మూసాపేట నుంచి కుకట్పల్లి రమ్మని చెప్పారు, మియాపూర్ అయితే రమ్మని చెప్పారంట. సో బెంగళూరు బస్సు మియాపూర్లో ఉందని. సో ఈ అంకుల్ పాపం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యారు. సో ఒక్కసారి నేను ప్రముఖ్ మేనేజ్మెంట్కి అయితే ఒకసారి ఇన్ఫార్మ్ అయితే చేస్తాను.
సో థ్యాంక్స్ అండి, నేను ఒకసారి Service and everything is very good, but that's the problem. ఓకే. సో గాయస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ నేను చేస్తున్న ఈ వ్లాగ్ ఎలా అనిపించిన కామెంట్స్లో చెప్పండి. నేను మీ వంశీ ట్రావెల్ బ్లాగర్. సో గాయస్ క్యాబిన్ వ్యూ కేవలం ఇప్పుడైతే వచ్చేసింది. వాటర్ బాటిల్ దీంట్లో ఉన్నాయండి కదా వన్మాల్ ఇచ్చినప్పుడు మోసాపేట అశోక్ వన్మాల్ ఎక్కడ ఉంది? ఒకటిపల్లి దగ్గర ఉంది. ముందుకు రమ్మంటాం అశోక్ వన్మాల్ అని చెప్పి చూసే కదా చేసుకుంటాను కోడింగ్ పాయింట్. దాంట్లో మన తప్పు ఏముంది? మన తప్పు లేదు కదా. అవును. సో పాపం డ్రైవర్స్ కూడా చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు ప్రముఖ్ ట్రావెల్స్ గురించి కూడా చెప్పాలంటే వీళ్ళకి ఎంట్రీ ఉండదు కదా పాపం, వీళ్ళకి ఎంట్రీ ఉండదు. సో బస్సెస్కి కూడా ఎంట్రీ ఉండదు. సో గైస్ ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి కూడా పాపం ఇబ్బంది అవుతుంది. పోలీసులు ఉన్నారు అండ్ చాలా నో ఎంట్రీ ఫర్ ద బస్సెస్. మూసపేట కూడా ఎంట్రీ ఉండదు. అశోక వన్ మాల్ దగ్గర ఆపుకుంటారు వీళ్ళు. సో వీళ్ళు కూడా ఏంటంటే ఎక్కువసేపు అయితే పాయింట్ ఓకే అశోక వన్ మాల్ నుంచి పాయింట్. సో వీళ్ళు కూడా అశోక వన్ మాల్ పాయింట్ దగ్గర ఆపుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు సిటీలో కూడా మ్యాక్సిమం బస్సెస్కి ఎంట్రీ అనేది ఉండదు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది, ప్రముఖ్ ట్రావెల్స్ వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అండ్ డ్రైవర్స్కి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువసేపు ఆపుకుంటే వీళ్ళకి కూడా రిస్క్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దేర్ పెయిన్స్ అండ్ ఆన్ టైంకి అయితే రండి పికప్ పాయింట్స్కి. సో డ్రైవర్స్ బాధని కూడా అర్థం చేసుకోండి. సో ఇట్స్ మై రిక్వెస్ట్. సో ట్రై టు అండర్స్టాండ్ దేర్ పెయిన్స్. తిరుపతి పెట్టా జయచంద్ర జయచంద్ర అన్న, జయచంద్ర అన్న. పాండిచేరి రోజుకు బండి తీయాలి, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. అప్పుడు జనాలకు అది లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. అరుణాచలం కింద 2 వీడియోలుగా వచ్చాయి నీకు. 5:30 మియాపూర్ మెట్రో స్టేషన్ లో బళ్ళు అన్నాం. ఓకే వస్తా. వైట్ బండి పాండిచేరి పెట్టి, పింక్ బండి అరుణాచలం.